నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత కావచ్చు, అటు హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యలకు అనేక మంది బగ్గుమంటా ఉన్నారు. దీంట్లో భాగంగా నిజంగానే హరీష్ రావు అవినీతి చేసిండా, ఏదైతే కల్వకుంట్ల కవిత ఇంతకాలం లేని మాటలు ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉందో దాంట్లో వాస్తవాలు ఎంత ఉంటాయి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నంగా హరీష్ రావు ఏదైతే ప్రాంతం నుండి ఎమ్మెల్యే గెలిచిండో అదే ప్రాంతానికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. అనేక మంది కాఫీ షాప్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు రమేష్ గౌడ్. ఓకే, ఏం చేస్తుంటారు? నేనావే వ్యవసాయం. ఓకే, చెప్పండి. హరీష్ రావు మీ ఎమ్మెల్యే, గత కొంతకాలంగా ఆయనే ఈ ప్రాంతంలో ఏకగ్రీవంగా ఆయనే గెలుస్తూ ఉన్నాడు. ఆయన అవినీతి చేసిందని కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది. సో ఆయన కేసీఆర్ బిడ్డ, ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? అంటే అవగాహన లేకుండా మాట్లాడడం, లేకపోతే ఏదో ఇప్పటికిప్పుడే ఎవరో ఎంబడుండి మాట్లాడిస్తున్నటువంటి మాట. ఈ ప్రాంతంలో హరీష్ రావు గారు అంటే ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ పెద్దగా చూస్తూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా కూడా హరీష్ రావు అంటే అన్నలాగా చూసుకునే వ్యక్తిత్వం. హరీష్ రావు కూడా ఏ ఆపద వచ్చినా, ఏ సంపద వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే కనీసం వాట్సాప్లో చూసి ఏదైనా ఆపద ఉన్నదని వాట్సాప్లో తెలిస్తే కూడా వెంబడే స్పందించి ఆ కుటుంబానికో ఆ వ్యక్తికో సాయం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి గొప్ప వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడడం అంటే ఆయన ఉద్యమం కోసం త్యాగాలు చేసిండు. అసలు ఉద్యమంలో ఈ పార్టీని ఇంత ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఆయన శక్తి, ఆయన యుక్తులన్నీ ఉపయోగించి ఇంత దూరం తీసుకొచ్చిండు. ఎవరో ఏదో మాట్లాడితే కాదు. ఈ సిద్దిపేట ప్రాంతంలో హరీష్ రావు గారు తెలివని వ్యక్తి కాదు. చాలా చిన్న పిల్లలు, స్కూల్కి పోయే పిల్లల్ని అడిగితే కూడా హరీష్ అన్న అంటారు. ఒక వృద్ధుని దగ్గరికి పోయి కూర్చోండి, ఛాయ్ తాగే కాండం ఎక్కడ కూర్చుండి ఒక వృద్ధుని దగ్గరికి పోయి అడిగినా హరీష్ అన్న అంటారు. అంటే ఎంత ఆత్మీయంగా పలకరింపు అనేది కూడా అంత కడుపులోకి వెళ్ళి ఆ మనిషి మీద ఉండే అభిమానం అట్లా కనపడుతూ ఉంటుంది. హరీష్ అన్న కూడా అట్లనే అందరినీ, ప్రతి వ్యక్తి సిద్దిపేట నియోజకవర్గంలో ఉండే ప్రతి వ్యక్తిని కూడా తన కుటుంబ సభ్యునిలాగానే భావించే వ్యక్తి. అంటే ఎక్కడి హరీష్ రావుకి ఆస్తులు ఎక్కడి? గతంలో ఆయన లబ్బర్ జబ్బులు వేసుకొని తిరిగే వ్యక్తి, ఇప్పుడు ఇంత ఆస్తులు ఎక్కడి అని చెప్పేసి కల్వకుంట్లకైతే ప్రశ్నిస్తాం. ఓకే, హరీష్ రావు గారు మనము మాట్లాడుతూ ఉంటాం. అంటే నిన్నున్నటువంటి మనిషి ఇవాళ ఒక హోటల్ పెట్టుకున్న ఆయనో, ఒక వ్యవసాయం చేసుకుంటే ఆయనో, ఒక షాప్ పెట్టుకున్న ఆయనో ఆయన ఏ వృద్ధి ఉంటాడో తెలుస్తుంది. ఆయనకి ఇప్పుడు హరీష్ రావు గారి గురించి మాట్లాడే వాళ్ళకి నైతిక విలువ లేదు. హరీష్ రావు గారికి ఇప్పటికీ సొంతంగా ఇల్లు లేదు. హరీష్ రావు గారికి ఆస్తులు అంటే హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసాడు. హరీష్ రావు గారు 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నాడు. హరీష్ రావు గారికి వ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఏది వరకు అది మాట్లాడడం అనేది కరెక్ట్. హరీష్ రావు గారి దగ్గర ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి. హరీష్ రావు మీద అభిమానం ఉంది. హరీష్ రావు గారికి లక్షలాది మంది అభిమానులను చూరగొన్నటువంటి వ్యక్తి. ఆస్తులు ముఖ్యం కాదు, అభిమానులు ముఖ్యమని అభిమానులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఓకే, ఇక కేసీఆర్ గారికి క్రమశిక్షణ గల కార్యకర్త నేను ఆయన పార్టీలో అని చెప్పేసి పదే చెప్తాడు. ఆ కేసీఆర్ కూతురే స్వయంగా ఇట్లా మాట్లాడడం ఎట్లా చూసుకుంటారు? అంటే వాస్తవంగా 25 సంవత్సరాల నుంచి ఈ రాజకీయ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా, అత్యంత ఆత్మీయునిగా, అత్యంత దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని ఈరోజు నిజంగా కూడా ఈ సిద్దిపేటకు కేసీఆర్ పోతూ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలకు పోయేటప్పుడు, దేశ రాజకీయాలకు పోయేటప్పుడు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గానికి ఒక గొప్ప వ్యక్తిని ఇక్కడ ఈ నియోజకవర్గానికి అప్పచెప్పడం అనేది ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యము. ఈ ప్రాంతంలో హరీష్ రావును అట్లా చూస్తారు. హరీష్ రావును కొంతమంది కేసీఆర్ తర్వాత అంత సామర్థ్యం కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావు గారు ఒకటే. హరీష్ రావు గారిని తట్టుకునే శక్తి లేక దేశంలో ఉండే నాయకత్వం కావచ్చు, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న నాయకత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, కొంతమంది ఇలాంటి కుటిలమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ తనకు వ్యక్తిత్వానికి భంగం కలిగించి ఏదో రకంగా వీళ్ళ మీద బురద జల్లాలి అనే ప్రయత్నం తప్ప వేరేది కాదు. ఇది ప్రజలందరూ కూడా దీనికి అర్థమైపోయింది, ప్రజలకు కూడా. అంటే కల్వకుంట్ల కవితను కావాలనే సస్పెండ్ చేయించారు, ఇదంతా రాజకీయ డ్రామా, కల్వకుంట్ల కుటుంబం నుండి హరీష్ రావును దూరం చేసే డ్రామా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమంటారు? అట్లాంటిది ఏం లేదు. హరీష్ రావు గారు అంటే కేసీఆర్ గారికి కావచ్చు, ఈ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కాపాడినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని పార్టీని వేరుగా చూడడం అనేది అది సాధ్యం కాని పని. హరీష్ రావు అంటేనే బీఆర్ఎస్ అంటేనే హరీష్ రావు. కేసీఆర్ తర్వాత అంత గొప్ప నాయకుడు, అంత వ్యక్తిత్వం గల నాయకుడు, ఈ ప్రాంతాన్ని అంత ప్రజలను ఏకం చేసి, నాయకులను ఏకం చేసే శక్తి ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ అన్న గారే. ఓకే, కానీ మౌనం దేనికోసం? మౌనంగా ఉండడం వెనుక ఎంతో కొంత నిజం ఉంది కాబట్టి హరీష్ రావు మౌనంగా ఉన్నాడు
అనేది వినిపిస్తూ ఉంది. మీరేమంటారు? నేను హరీష్ అన్న మాట్లాడాల్సినంత అవసరం లేదు. ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ అన్న వ్యక్తిత్వం ఏంది, హరీష్ అన్న ఏంది అనేది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, రైతులు మాట్లాడుతూ ఉన్నారు. మా మా వేలాది మంది మహిళలు, వేలాది మంది అక్కా చెల్లెళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంత గొప్ప వ్యక్తిని ఆయన గురించి ఆయన మాట్లాడుకునే అవసరం లేదు. ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయన ఎంత గొప్పవాడు అనేది ఆ ప్రజలు చెప్తారు, ఆ అక్కా చెల్లెళ్ళు చెప్తారు, ఆ అన్నల తమ్ముళ్ళు చెప్తారు, ఆ రైతులు చెప్తారు. తన మీద ఎంత అభిమానం ఉంది ప్రజలకు, తను ఎటువంటి వ్యక్తి అనేది ప్రజలకు తెలుసు. ఓకే, రేపటి రోజు సిద్దిపేట హరీష్ రావు మీద పగ సాధించుకోవడానికి సిద్దిపేట కల్వకుంట్ల కవిత వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? అట్లా మేము ఎప్పుడు కూడా చూడలేము. ఎవరిని కూడా హరీష్ అన్న మీద పోటీగా ఎవరిని చూడలేము. అందరు ఎవరు వచ్చినా ఎవరు చేసినా అది తాత్కాలికమైనటువంటి వ్యవస్థనే. ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో ప్రోద్బలంతోటో, ఎవరో ఏదో చెప్తే తాత్కాలికంగా జరిగేవి తప్ప ఇది శాశ్వతమైనవి కావు. ఇక్కడ శాశ్వతం హరీష్ రావు గారు, హరీష్ రావు గారి అభిమానులు, హరీష్ రావు గారి వ్యవస్థ. ఓకే, మీరేనా? కవిత వ్యాఖ్యల అవును, కవిత వ్యాఖ్యలు ఎవరు పట్టించుకుంటారే? రాష్ట్రంలో ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆమె మాట్లాడతలేదు, ఆమెకు వెనక ఎవరో మాట్లాడిపిస్తున్నారు. అది ఎవరు అనుకుంటారు, ఎవరు మాట్లాడిస్తారు అనుకుంటారు? చాలామంది జనరల్గా పబ్లిక్ ఏమంటారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిపిస్తున్నారు అన్నట్టు జనాలు మాట్లాడుకుంటారు. అంటే ఈమెనేమో బీఆర్ఎస్ అధినేత కూతురు, ఆయనేమో కాంగ్రెస్, ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ, హరీష్ రావు ముఖ్య నాయకుడు, అంటే రాష్ట్రం మొత్తం కదిలిచ్చేంత సామర్థ్యం ఉన్న నాయకుడు, సమర్థన అంటే మంచి నాయకుడు. కాబట్టి ఈ కేసీఆర్ కొద్దిగా ఏజ్ అయింది. ఈ నెక్స్ట్ జనరేషన్లో హరీష్ రావు ఉన్నాడు. ఈయన దెబ్బ కొడితే తెలంగాణలో లీడర్లు ఉండరు. తెలంగాణ నాయకత్వాన్ని పలసన చేసే క్రమంలో ఈ కవితను అడ్డం పెట్టుకొని ఆడుతున్న నాటకం ఇది. సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవి రెండు ఏమంటారు నేషనల్ పార్టీల నిర్వాహకం అని మాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కాళేశ్వరంలో హరీష్ రావు తప్పు చేసింది కాబట్టి సెకండ్ టర్మ్లో తప్పించిర్రు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత ఉంటుంది. మీరేమంటారు? ఆమెకి ఏమన్నా జ్ఞానం ఉన్నదా? మంత్రి పదవులు కామన్. ఆయనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయినాక ఆర్థిక శాఖ గాడిలో పడాలి, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలి. మనం చాలా రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు, దాదాపు 98,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ప్రాజెక్టు కట్టినాం. తర్వాత మిగతా కూడా మన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కానీ, ఆర్థిక వ్యవస్థను అంటే స్టాండర్డ్గా ఇస్తేందుకు అప్పుడు ఆయనకు ఆర్థిక మంత్రి ఇచ్చిర్రు. కవితకు జ్ఞానం లేకనో లేకపోతే బుద్ధి లేకనో ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలుసు. కానీ ఆర్థిక వ్యవస్థ మీద ఏ మంత్రి పదవి ఇచ్చినా కానీ హరీష్ రావు బ్రహ్మాండంగా నిర్వర్తించాలని చెప్పి కేసీఆర్కి నమ్మకం కాబట్టి ఆర్థిక శాఖ ఇచ్చిన. ఆర్థిక శాఖ అంటే ఆమె లైట్ తీసుకుంటుందే అయింది. రెండో వెనకటి నుంచి మనం చూసినాం. ఆర్థిక మంత్రి అంటే సీఎం తర్వాత సీఎం అంత మనిషి. ఇవి ఆమెకు తెలియక మాట్లాడుతుంది కావచ్చు, కానీ అది చాలా పెద్ద శాఖ. రాష్ట్రంలో మన రాష్ట్రం మొత్తం వ్యవస్థనంతా ఏమంటారు స్టాండర్డ్గా అంటే ఒక బ్రహ్మాండంగా తయారు చేసేందుకు హరీష్ రావును పెట్టుకున్నాడు. అంటే కేసీఆర్కు హరీష్ రావుతో హాని ఉందని చెప్పి చెప్తా ఉంది. హాని అన్ని మాటలు ఆయన ఏమంటారు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఏ వేదిక వచ్చినా కానీ అవకాశం ఉంటే హరీష్ రావు గారు చెప్పే ఒకటే ఒక మాట, నేను కార్యకర్తగానే ఉంటా. కేసీఆర్ గారు ఏ పదవి ఇచ్చినా పదవి ఇవ్వకున్నా కానీ నేను బతికిన రోజులు టీఆర్ఎస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగానే ఉంటా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తా. కేసీఆర్ గారు ఏం నిర్ణయించినా కానీ దానికి నేను అనుకూలంగా పనిచేస్తా అని చెప్పి హరీష్ రావు గారు చెప్పేటి మనం ప్రతి ఇంటర్వ్యూలో చూస్తుంటాం కదా. కల్వకుంట్ల కవిత హరీష్ రావు అక్రమాలన్నింటినీ నిరూపిస్తా అని చెప్తా ఉంది. ఒకవేళ నిరూపిస్తే సిద్దిపేట ప్రజలు హరీష్ రావు తోటి ఎట్లా ఉండే అవకాశాలు ఉంటాయి? ఈమె ఏవాటి బీఆర్ఎస్ పార్టీకి తలకాయ నొప్పి అయిపోయింది. ఈమె జాగృతాన్ని దుకాణం పెట్టి బీఆర్ఎస్ పార్టీలో మమ్మల్ని అందరినీ సిద్దిపేట అని చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చింది. ఆమె అక్రమాలు బయటపడతాయని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని ఇవన్నీ అడ్డమైన ఆరోపణలు చేస్తుంది. హరీష్ రావు గారి మీద ఎటువంటి ఆరోపణలు చేసినా కానీ అవన్నీ అక్కడ నిజాలు లేవు కాబట్టి మాకు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సిద్దిపేట ప్రజలు మాత్రం హరీష్ రావుతో ఉంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరేనా? అన్న నా పేరు తిరుపతి రెడ్డి అన్న. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాం. ఎట్లా ఉంది హరీష్ రావు పరిపాలన? ఇప్పుడు మేము చెప్పడం కాదండి, తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ఎక్కడ అడిగినా మహిళలు కానీ రైతులు కానీ చిన్న పిల్లల కాంచెలు కూడా హరీష్ అన్న అంటే ఏం చెప్తారు, ఒక్కటే మాట చెప్తారు, గుండె చప్పుడు అంటారు. పేదోళ్ళ దేవుడు వాస్తవాన్ని చెప్పాలంటే ఏ ఒక్కరికి కానీ కార్యకర్త కానీ రైతులకు కానీ కష్టం వచ్చినా గడపలా చెప్పే వ్యక్తి ఏకైక పేరు రాష్ట్రంలో అంటే ఫస్ట్ హరీష్ అన్ననే, తర్వాత కేసీఆర్. ఫస్ట్ కేసీఆర్ అడుగు జాడలలో హరీష్ అన్న పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు రాత్రింబవళ్ళు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రాత్రింబవళ్ళు 18 గంటలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రివ్యూలు పెట్టడము, మీటింగులు పెట్టడము, రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఏడికి ఇవ్వాలి, పంటలు ఎండగొట్టద్దన్న ఉద్దేశంలో ముందు చూపుతో తెచ్చిన వ్యక్తి హరీష్ అన్న. ఇవాళ హరీష్ అన్న మీద ఏదో కవిత వచ్చి హరీష్ రావు ఇట్లా అది అట్లా అంటే ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు.
జనాలు ఒక్కటే చూస్తున్నారు. ఈమె ఏంది ఎన్నడూ కూడా రాలేదు. ఈమె తెలంగాణలో ఏమన్నా తిరిగిందా? ఎక్కడన్నా బతుకమ్మ అయితే తిరిగింది తప్ప ఏమన్నా ప్రజల కష్టాలు పోయి రైతులు నష్టపోతే వడ్లకు పైసలు ఇవ్వలేదు, ఇటు చేయలేదు అని చెప్పి తిరిగిందా ఈమె? ఒకవేళ ఇంత సడన్గా కల్వకుంట్లకు అయితే మాట్లాడడానికి కారకులు ఎవరై ఉంటారు మరి? కారకులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు అనుసరించవచ్చు. మేడం ఇప్పుడు కేసీఆర్ బిడ్డ అనుట్లనే, కేవలము కేసీఆర్ గారి కూతురు అనుట్లనే తెలంగాణ ప్రభుత్వం అందరూ కూడా ఆమెను ఒక పెద్ద స్థాయిలో చూసిరు. కానీ ఆమె ఇట్లాంటి దిగజాడు మాటలు మాట్లాడద్దని మేము అందరం తెలంగాణ ప్రతి పౌరుడు కూడా కోరుకుంటున్నాడు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులల్లో మొట్టమొదట ఫస్ట్ కేసీఆర్ గారు, తర్వాత హరీష్ అన్ననే. హరీష్ అన్న ఫాలోయింగ్ ఏంటంటే చిన్న పిల్లలతో కూడా మమేకమై కలిసిపోయేటువంటి దమ్మున్న వ్యక్తి హరీష్ అన్న గారు. కానీ కనిపించే వ్యక్తి వేరు, లోపల ఉన్న వ్యక్తి వేరు అని చెప్పి చెప్తాం. అది వాస్తవానికి కుట్రలు మాత్రమే. హరీష్ అన్న స్వభావం దగ్గర నుండి చూసే వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాము. హరీష్ అన్న ఏంటంటే ఆపద అయినా సంపద అయినా కానీ ఫోన్ చేస్తే, చిన్న పిల్లగాడు కూడా వాట్సాప్ కాల్ చేస్తే కూడా రిటర్న్ కాల్ చేసేటువంటి వ్యక్తి. తెలంగాణలో ఏ మంత్రి కూడా ఎవరు కూడా రిప్లై ఇవ్వకుండా మన హరీష్ అన్న ఒక్క కాల్ చేస్తే కూడా ఆపదున్న సార్ గిట్లా అంటే కూడా 5 నిమిషాలలో కూడా ఎల్బోసి ఇచ్చేటువంటి దమ్మున్న నాయకుడు మా హరీష్ అన్న అని చెప్పి మేము గట్టిగా కూడా చెప్పగలుగుతున్నాం. ఒకవేళ ఆయన వెంట ఉండే అవకాశం ఉందా? కల్వకుంట్లకు అయితే వచ్చి ఇక్కడ పోరాటం చేసిన 100% కాదు. మేము వేలాది మందితో కూడా సిద్దిపేటలో మా హరీష్ అన్న పిలిపియలే. ఒక్కటే పిలిపిస్తే ఎంతో ఏంటంటే ఇక దాన్ని అనదు. కానీ ఎంత హరీష్ అన్న ఒక్క మాట చెప్తే పిలిపిస్తే కవితలు ముట్టడిస్తారా? 100% హరీష్ అన్న ఏది చెప్తే అవుతుంది కవితలు ముట్టడించు. 100% హరీష్ అన్నతో మేము ఎప్పుడైనా పనిచేస్తాము. ఒక మంచి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు మంచిగా అందరికి రెస్పాండ్ అయ్యే వ్యక్తి కదా. చిన్న అవునన్నా కాదన్నా మీ అధినాయకుని కూతురామే వాళ్ళ ఇంటి మీదకి పోతే ఊకుంటాడా కేసీఆర్? ఊరుకున్నాడు కాదన్న. ఏంటంటే తెలంగాణ ప్రజలు ఏంటంటే గౌరవం ఇస్తారు, ఎవరిని కూడా అగౌరవపరచరు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మేము అనుకుంటున్నాము. ఇప్పటికైనా కవిత గారు ఇలాంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మేము చెప్తున్నాం. ఓకేనా?